ఈరోజు తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా వార్డ్ నంబర్ 28లో భారీ మద్దతుతో నేను ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను. ప్రజలే ఆశీర్వదిస్తున్నారు నన్ను. ప్రజలందరూ కూడా ఫోన్ చేసుకుంటున్నారు. ఒక బిడ్డగా, ఒక కుటుంబ సభ్యునిగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, నన్ను ఒక శ్రేయోభిలాషిగా వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకొని ఏ సమస్య ఉన్నా తీర్చే ఒకే ఒక నాయకుడు మాకు కనిపిస్తున్నాడు. అది కూడా మీరు మీ నాన్నగారి ఆశయాలతోటి మీరు ముందరకు వస్తున్నారని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళినా మా నాన్నగారిని కూడా గుర్తు చేయడం నన్ను కొద్దిగా దిగ్భ్రాంతికి, అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రేమకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పేసి, అదేవిధంగా తాండూరు పట్టణంలో ఎక్కడ చూసినా బీజేపీకి చాలా అనూహ్యంగా మద్దతు బీజేపీ పార్టీకి వస్తున్నది. మొన్ననే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మా 28వ వార్డు పార్టీ కార్యాలయం కూడా ఓపెన్ చేశారు. అదేవిధంగా ప్రజలు కూడా చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు ఇదే విధంగా మనం చూసుకుంటుంటే కాంగ్రెస్ బాకీ మహిళలకు నెలకు 2500 ఇస్తా అన్నారు. ఇప్పటికి 22 నెలలైంది, 55,000. బీడీ కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. దివ్యాంగులకు పెన్షన్ అన్నారు, అది లేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అన్నారు, తులం బంగారం, అది బాకీ ఉన్నది. విద్యార్థులకు స్కూటీ బాకీ, ఫీజు రీఎంబర్స్మెంట్ బాకీ, అదేవిధంగా రైతు భరోసా, రుణమాఫీ బాకీ, వరి పంటకు 500 బోనసా, ప్రతి ఎకరకు 12,500 బాకీ, రైతు కూలీలకు ఉపాధి హామీ బాకీ, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు మాట తప్పిరు, విద్యా భరోసా కార్డు విద్యార్థులకు 5 లక్షలు బాకీ, ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయల హామీ, 2 సంవత్సరాలకు 24,000. వాళ్ళు 6 వాగ్దానాలు 42 జూట హామీలతోటి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు 28వ వార్డులో బీజేపీకి ఒక్కసారి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. వేరే పార్టీకి ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ చేసిన పాపాన పోలేదు. తాండూరుకి గుండెకాయ లాంటిది 28వ వార్డు కాబట్టి దీంట్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. లైక్ గవర్నమెంట్ హాస్పిటల్, గ్రౌండ్, బస్ స్టాండు, బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, మనకు కోర్టు ఉంది, అదేవిధంగా లైబ్రరీ ఉంది, బిఎస్ఎన్ఎల్ ఆఫీసు ఉంది, పెద్ద పెద్ద థియేటర్లు ఉన్నాయి, గవర్నమెంట్ నర్సింగ్ హోమ్, అదేవిధంగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్. ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అందరూ కూడా సహృదయంతో వెల్ ఎడ్యుకేటెడ్ ఉండి అందరూ కూడా కనీస అవసరాలు కూడా తీర్చలేకపోయారు ముందటి వారు అని చెప్పేసి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. డ్రైన్ వ్యవస్థ కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, అదేవిధంగా లైటింగ్ వ్యవస్థ కానీ, మురికి ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు ఏరకపోయి, అదేవిధంగా మిషన్ భగీరథతోటి మొత్తం రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయినాయి, అవి కూడా ఇంతవరకు క్లియర్ చేయలేకపోయింది. మనకు అదేవిధంగా 3 థియేటర్ల నుంచి అక్కడ మనకు యాదిరెడ్డి చౌక్ రోడ్డు అది వేయలేకపోయేది. శాంతిమహల్ బ్యాక్ సైడ్ అది అసలు తాండూరులో ఉందా లేదా అని కూడా దూరం పెట్టేసినట్టయితే అక్కడ ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు, ఒక కార్మికుడు వెళ్ళి సఫాయి చేయరు, ఒక లైటింగ్ ఉండదు. అదేవిధంగా మన బస్ స్టాండ్ ముందరికి వెళ్తే పార్క్ ఉంది, అది పార్కింగ్ ఉందా లేకుంటే పార్క్ ఆహ్లాదకరంగా ఉందా అనేది కూడా తెలియట్లేదు. అదేవిధంగా కుంటలోకి వెళ్తే కుంటలో రోడ్లు లేవు. ఫ్లైఓవర్ కింద కూడా మనకు మంచిగా టెక్నాలజీ యూజ్ చేసి మనకు ఇండోర్ స్టేడియంలు లైక్ కోర్ట్, టెన్నిస్ కోర్టులు కానీ ఇవన్నీ కూడా ఫ్లైఓవర్ కింద మనం నిర్మించుకోవచ్చు. వీటన్నిటి మీద కూడా నాకు ఖచ్చితమైన అవగాహన ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలకి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద నాకు చిత్తశుద్ధి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. నేను గెలవడం కాదు, భారీ మెజారిటీతో గెలుస్తున్నా అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా మీకు పూర్తి మద్దతు ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తుంటారు, వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మీ మీద నేను లీగల్గా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా నేను రెడీ అయినా. అవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్గా ప్రకారమే నేను లీగల్గా నా యొక్క ఓటు హక్కును వినియోగించుకొని నేను లీగల్గా ప్రతిదీ కూడా చేస్తున్నాను. దాన్ని వాళ్ళందరూ కూడా అబద్ధంని పసాలు చెప్తే నిజమవుతుంది అనుకుంటారు కానీ ప్రజలందరూ తెలివిపరులు. వాళ్ళకి ఎవరు ఎట్లాంటి వాళ్ళు, నేను ఏ పార్టీ మారినోని కాదు. చిన్నప్పటి నుంచి మా బ్లడ్లోనే ఆరే వ్యక్తుల గురించి, ఊసరు విల్లుల గురించి విన్నరు కానీ ఇప్పుడు చూస్తున్నారు.
ఎందుకంటే ఎవరితో ప్యాకేజీలు తీసుకొని ఎవరితోకి వెళ్ళి చేస్తున్నారు అనేది కూడా ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా నమ్మకండి. నేను నా హృదయపూర్వకంగా నేను నిశ్చలంగా మనస్ఫూర్తిగా ప్రజలకు సేవ చేయడానికి ప్రధాన సేవకునిగా నేను వస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తూ, నాది బీజేపీ 28 వార్డు సీరియల్ నంబర్ 2 నాగారం మల్లేశం కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.